హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో అభిషేకం ఉందని చెప్పి వెళ్ళామనమాట. అలాగే కావిడి కూడా ఎత్తాము. ప్రతి ఇయర్ మేము ఆడి కృత్తికకి కావిడెత్తుతాము. అంటే అది ఆల్మోస్ట్ జూలై, ఆగస్ట్ ఆ మంత్‌లో ఉంటుంది. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆ టైంలో ఎత్తలేదనమాట. సో, ఈరోజు కావిడెత్తాము. అలాగే అభిషేకం కూడా 2 ఒకేసారి అయిపోతుంది. మొక్కునింది అని చెప్పి వెళ్ళామనమాట. అందరూ మేము, అమ్మమ్మ వాళ్ళు అందరొచ్చారు. సో, ఇదనమాట టెంపుల్. టెంపుల్ అంతా కొండలోనే ఉంటుంది. కాకపోతే స్టెప్స్ ఉంటాయి పైకెళ్ళేదానికి. స్టెప్స్ ద్వారా ఎళ్తామనమాట. చూడండి 2 గునుల సందులో గూడా స్టెప్స్ అక్కడికి రీచ్ అయిపోతాము. పైకెళ్తే అక్కడే టెంపుల్ అనమాట. సో, ప్రతి ఇయర్ మేమేమంటే తిరుతనికెళ్తా అన్నాము. కాకపోతే కరోనా వల్ల తిరుతనికెళ్ళలేకపోయాము. సో, 5 ఇయర్స్ నుంచి పాకాల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అక్కడికే తీసుకొని వెళ్తామనమాట కావిడి. సో, ఇది లాస్ట్ 5th ఇయర్ అనమాట. ఇది ఇంతకుముందున్న టెంపుల్. కాకపోతే ఇప్పుడేం జేసినారంటే కొంచెం రెనోవేట్ చేసి ఇటు పక్క కట్టారు చూడండి. అది మెయిన్ టెంపుల్ అనమాట. సో, ఎక్కేకొక దారి, దిగేకొక దారి. సో, ఇప్పుడు మనం చూస్తన్నది దిగే దారనమాట. ఇంక ఇక్కడి నుంచి దిగేస్తే గుడి నుంచి కిందకి దిగేస్తామనమాట. నేను చెప్పాను గదా మీకు ప్రతి ఇయర్ మేము కావిడెత్తుతాము అని చెప్పి. ఎందుకు రీజన్ ఏమి అంటే ఫస్ట్ అయితే 3-5 ఇయర్స్ అట్లా ఎత్తాలి అనుకున్నాము. కానీ అంటే 5 ఇయర్స్ అయిపోయినాక ఇంక నిలిపేస్తాము అనంగా ఆవుకి బాలేకుండా వచ్చేసిందనమాట. సో, అందుకని మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామికే మొక్కున్నాం. ఒకవేళ ఆవుకి గానీ బాగైపోతే ప్రతి ఇయర్ ఎత్తుతాము అని చెప్పి ఇంకా అట్లనే ఆవు బాలేకపోయినా అట్లనే పెట్టేసి గుడికెళ్ళాం. తిరుతనికి వచ్చేసరికి ఆవు అయితే ఎంత బాగా అయిపోయింది తెలుసా, మీరు నమ్మరు. కాకపోతే ఇదైతే నిజం స్టోరీనే, అంటే నేనైతే కల్పించుకొని చెప్పట్లేదు. సో, మేము అంత నమ్ముతామనమాట సుబ్రహ్మణ్యం స్వామికి కావిడెత్తే మంచి జరుగుతుంది అని చెప్పి. సో, అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఎత్తా అన్నామనమాట. కాకపోతే ప్రతి ఇయర్ తిరుతనికి వెళ్తా అన్నాము నేను చిన్నప్పటి నుంచి కూడా. కాకపోతే కరోనా వల్ల అప్పటి నుంచి తిరుతనికి వెళ్ళడం జరగలేదు. సో, 5 ఇయర్స్ నుంచి ఇక్కడ పాకాల దగ్గర కూడా సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉంది. సో, ఇక్కడికే 5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇది 5th ఇయర్ అనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి తిరుత్తనికి వెళ్తామేమో, చూడాలి ఏమవుతుందో తెలీదు కదా. సో, ఇవన్నమాట కావిళ్ళు. అంటే చెల్లిచ్చేసినాక అట్లా పూలన్నీ తీసేసి అట్లా ఎత్తుకొని వెళ్తామన్నమాట. రీసెంట్గా ఈ టెంపుల్ దగ్గర ఈ పెద్ద సుబ్రహ్మణ్యం స్వామిని పెట్టినారనమాట. సో, ఇదంతా మా ఫ్యామిలీ.